పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపును ఏపీ స్వాగతిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. సవాళ్ల సమయంలో నాయకత్వ పటిమ బయటపడుతుందన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి స్థిరత్వం కల్పిస్తున్న మోదీ నేతృత్వం దేశానికి ఓ వరమన్నారు. అనేక దేశాలు ఇంధన ధరల భారం ప్రజలపై మోపుతున్నాయని, భారత్ మాత్రం ప్రజా ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వ ప్రజా ప్రాధాన్యానికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. భారతదేశంలో పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాలను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించడంపై ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సామాన్యులపై భారం పడకుండా ఎన్డీఏ సర్కార్ నిర్ణయం తీసుకుందని ప్రశంసలు కురిపించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రులు నేటితో ముగియనున్నాయి. పుష్పాల సోయగంతో అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో తళుక్కుమంది. అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా నిన్న ఎర్ర గులాబీలు, కనకాంబరాలు, మల్లెపువ్వులు, లిల్లీలు, తులసి దళాలు, నీలి తామరలు, తెలుపు, పసుపు వర్ణాల చామంతి పూలతో వేద పండితుల వేద మంత్రఘోష నడుమ అమ్మవారికి అత్యంత శోభాయమానంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భద్రాచలం శ్రీరామచంద్ర ప్రభు కళ్యాణ మహోత్సవం వాడవాడలా ఘనంగా నిర్వహించారు. బందరుకోటలోని కోదండ రామాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ క్రతువు జరిపించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో మంగళ వాయిద్యాల మేళ తాళాలు, అర్చకుల వేద మంత్రాల నడుమ కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సీతారాముల కళ్యాణానికి భక్తి శ్రద్ధలతో తిలకించారు. గత వైసీపీ పాలనలో కేడీసీసీ బ్యాంకులో విపరీతమైన విధ్వంసం, అవినీతి జరిగిందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. మహానుభావులు పాలించిన కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో గత 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై హౌస్ కమిటీ వేశామని, తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా దేశంలోని అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పీఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ మనవడిగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల సమస్యలపై దేశవ్యాప్తంగా గళం ఎత్తుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. విజయవాడ గవర్నర్ పేట లెనిన్ సెంటర్లో కొలువైన ఓం షిరిడి నాగసాయిబాబా నాగమానసాదేవి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహించారు. సీతారాములు ఆంజనేయ స్వామి వారి చల్లని ఆశీస్సులు ప్రజలందరిపై మనసారా ఉండాలని దేవుని ప్రార్థించామని తెలిపారు. విజయవాడ అయోధ్యనగర్ సెక్టర్ 1 లోటస్ ల్యాండ్ మార్క్ నందు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి ఆలయం నందు సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భద్రాచలంలో మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నం నందు అర్చకులు వేద మంత్రాల నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం విచ్చేసిన భక్తులు అందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు సాయిరెడ్డి, కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ సెక్టర్ 1లో భద్రాచలం తరహాలో శ్రీరామనవమి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. దేవాలయంలో ఆంజనేయ స్వామి వినాయక విగ్రహాలు, 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఎంఐ ప్రీమియం సర్వీస్ సెంటర్ ఆంధ్రప్రదేశ్లోని 2వ సెంటర్ను విజయవాడ నగరం మైసూర్ కేఫ్ నందు ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎంఐ షోరూమ్ పార్ట్నర్స్ మల్లి మనోజ్ తెలిపారు. కస్టమర్లందరికీ ఎంఐ సర్వీస్ సెంటర్ నందు ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంచామన్నారు. ఉచిత లేబర్ ఛార్జీలు, ఉచిత స్క్రీన్ గార్డ్, వీడి భాగాలపై డిస్కౌంట్, ఉచిత సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లు, ఉచిత డివైస్ హెల్త్ చెకప్ లాంటి ప్రత్యేక ఆఫర్లను ప్రతి కస్టమర్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశ్చిమాసియా దేశాల్లో ఏర్పడిన యుద్ధ వాతావరణాన్ని సాకుగా చూపించి గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ సిలిండర్లు బ్లాక్లో అమ్ముకుంటున్నారని మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ఇళ్లకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయకుండా బ్లాక్ మార్కెట్కు గ్యాస్ తరలించడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ డెలివరీ వాహనాలను అడ్డుకునే కంపెనీ వద్ద తమ నిరసనను తెలియజేశారు.